హలో ఫ్రెండ్స్, టాలీవుడ్లో హీరో ఎంత బలంగా ఉంటాడో కొన్ని సినిమాల్లో విలన్ పాత్ర అంతకంటే బలంగా నిలిచి ప్రేక్షకులను మెప్పిస్తుంది. హీరో విజయానికి కారణమైన ఆ భయంకరమైన విలన్లు కథను మరో స్థాయికి తీసుకువెళ్తారు. ముఖ్యంగా మహేష్ బాబు, నితిన్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు నటించిన చిత్రాల్లో విలన్ పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాయి. అలాంటి పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్స్తో తెరకెక్కిన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అతడు సోనూ సూద్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అతడు సినిమాలో సోనూ సూద్ పోషించిన మల్లి పాత్ర సినిమాకు పెద్ద టర్నింగ్ పాయింట్. హీరో స్నేహితుడిగా ఉంటూనే డబ్బు కోసం నమ్మక ద్రోహం చేసే ప్రొఫెషనల్ కిల్లర్గా ఆయన నటన అద్భుతం. క్లైమాక్స్లో మహేష్ బాబుకు సోనూ సూద్కు మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాకు నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్లాయి. ధృవ అరవిందస్వామి. ఒక విలన్ పాత్ర ఎలా ఉండాలో ధృవ సినిమాలో అరవిందస్వామి చేసి చూపించారు. కేవలం భౌతిక బలం మాత్రమే కాకుండా తెలివితేటలతో హీరోకి సవాల్ విసిరే విలన్ పాత్రలో ఆయన జీవించేశారు. ఈ సినిమా విజయంలో అరవిందస్వామి నటనదే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఈగా కిచ్చా సుదీప్. రాజమౌళి సృష్టించిన ఈ అద్భుతమైన ఫ్యాంటసీ చిత్రంలో విలన్ పాత్రే హైలైట్. కిచ్చా సుదీప్ తనదైన శైలిలో క్రూరత్వాన్ని, భయాన్ని పండించారు. విలన్ పాత్ర మీదనే మొత్తం కథ నడిచేలా చేసిన రాజమౌళి విజన్, దానికి తగ్గట్టుగా సుదీప్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చేలా చేశాయి. ఒక్కడు ప్రకాష్ రాజ్. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ పండించిన విలనిజంని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ముఖ్యంగా భూమికను ప్రేమించే పిచ్చి ప్రేమికుడిగా, మరోవైపు పవర్ఫుల్ విలన్గా ప్రకాష్ రాజ్ నటన ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిపింది. సై ప్రదీప్ రావత్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై చిత్రంలో ప్రదీప్ రావత్ పోషించిన భిక్షు యాదవ్ పాత్ర సినిమాకి ప్రధాన బలం. రగ్బీ ఆట నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరోని అడుగడుగునా అడ్డుకునే విలన్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. ఈ విలన్ పాత్రలో మీకు నచ్చిన విలన్ ఎవరో కామెంట్ చేయండి.